మీరు కనుక ఒక మంచి 55 ఇంచెస్ టీవీ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ కంపారిజన్ వీడియో మీకు పక్కా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. మన ఛానల్లో ఇంకా కొన్ని కంపారిజన్ వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి. అండ్ ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నది వచ్చేటప్పటికి ఏదైతే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందో ఇది కూకా నుంచి మినీ ఎల్ఈడి టీవీ 55 ఇంచెస్. ఏదైతే మీరు రైట్ సైడ్లో చూస్తున్నారో ఇది ఎల్జీ నుంచి నానో NU87 అనమాట. ఇది కూడా 55 ఇంచెస్ 4K ఎల్ఈడి టీవీ. ఈ రెండింటిని నేను గత కొన్ని నెలల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ రెండు ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, నేను పర్చేస్ చేసి వీటి రివ్యూస్ని అయితే నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ అయితే మాత్రం మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అన్ని నేను సైజెస్ అన్ని అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. సో దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయండి, మీకు ప్రైస్ అయితే ఏమి ఎక్కువ పడదు, మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. జెన్యూన్ రివ్యూస్ నేను మీ ముందుకు తీసుకురావడానికి అది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక వితౌట్ డిలే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం బాక్స్లో వచ్చిన కంటెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే బాక్స్లో మనకి అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు, అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన డెడికేటెడ్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఏదైతే మనకి వాల్ మౌంట్ కానీ టేబుల్ స్టాండ్ కానీ ఈ రెండు కూడా బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయరు. మీకు డెలివరీ అయిన తర్వాత టీవీ ఇన్స్టాలేషన్ పర్సన్ ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి కనుక మీరు చెప్పారు అని అంటే వాళ్ళు మీకు ఏది కావాలో అదైతే తెచ్చిస్తారనమాట. ఇక వీటి యొక్క బిల్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయనంటే బిల్ క్వాలిటీస్ వచ్చేటప్పటికి రెండు కూడా మనకి మెటల్ బిల్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఏదైతే మదర్ బోర్డ్ ఉంటుందో మదర్ బోర్డ్ దగ్గర మాత్రం మీకు హార్డ్ ప్లాస్టిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక వీటి యొక్క డిజైన్స్ ఎలా ఉన్నాయనంటే మాత్రం డిజైన్స్ అయితే యాజ్ యూజువల్గా మీకు కూకా అయితే పాతది ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. ఇండ్ ఎల్జీకి వచ్చేటప్పటికి మాత్రం ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆబ్వియస్లీ డిజైన్ పరంగా మీకు ఎల్జీ అనేది కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఇక పోర్ట్స్ ఎలా ఉన్నాయనంటే కూకా వచ్చేటప్పటికి మీకు 3 HDMI పోర్ట్లు 2 USB పోర్ట్లు అయితే కనిపిస్తుంటాయి. ఒక HDMI పోర్ట్ మీకు EARC కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఏదైతే మీకు ఎల్జీలో కనుక చూసుకున్నట్లయితే 3 HDMI పోర్ట్లు ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక USB పోర్ట్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంట్లో ఒక HDMI పోర్ట్ మీకు EARCకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక మనం దీని యొక్క ఫ్రంట్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3 సైడ్స్ మనకి బెజల్లెస్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఏదైతే మీకు బాటంలో ఉంటుందో బాటంలో మాత్రం కొంత బెజల్ అయితే కనిపిస్తుంది రెండిట్లో కూడా. సో రెండు డిజైన్స్ అయితే మీకు ఫ్రంట్ నుంచి చూడడానికి బాగానే ఉంటాయి, కాకపోతే మీకు ఆబ్వియస్లీ ఎల్జీ అనేది కొంచెం బెటర్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక వీటి యొక్క డిస్ప్లే కనుక చూసారనుకోండి, ఫస్ట్ వీటి యొక్క బ్రైట్నెస్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మనకి కూకాల బ్రైట్నెస్ చూస్తే అప్ టు 400 నిట్స్ వరకు మీకు బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఇది ఎంట్రీ లెవెల్ మినీ ఎల్ఈడి టీవీ. అండ్ ఏదైతే మీరు ఎల్జీలో కనుక చూస్తున్నారో ఇది 350 నుంచి 400 నిట్స్ వరకు అయితే బ్రైట్నెస్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఏదైతే మీకు కూకా ఉందో ఇది మినీ ఎల్ఈడి టీవీ అండ్ ఎల్జీ వచ్చేటప్పటికి 4K ఎల్ఈడి టీవీ అనమాట. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఏదైతే మీకు ఎల్జీ ఉందో ఇది మీకు IPS ప్యానల్తో వస్తుంది. సో IPS ప్యానల్తో వస్తుంది కాబట్టి వైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ చూస్తున్నప్పుడు బాగుంటాయి, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే బ్లాక్ లెవెల్స్ విషయానికి వస్తే కొంత స్ట్రగుల్ అయితే అవుతుంది, ఆబ్వియస్లీ IPS ప్యానల్ కాబట్టి అది ఏ టీవీ అయినా అంతే. ఇక మనము కూకా టీవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి VA ప్యానల్తో వస్తుంది. బ్లాక్ లెవెల్స్ చాలా బాగుంటాయి, కానీ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు మాత్రం వ్యూవింగ్ యాంగిల్స్ అనేవి మీకు ఆబ్వియస్లీ డ్రాప్ అయితే ఉంటుంది. ఇక ఎల్జీ వచ్చేటప్పటికి మనకి WebOSతో వస్తుంది. సో WebOS కాబట్టి మీకు చాలామందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు. కానీ మెనూ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. కొంత లిమిటేషన్ అయితే ఉంటుందన్నమాట మెనూ పరంగా, అంటే కొన్ని యాప్స్ లిమిటేషన్ అయితే ఉంటుంది. మీకు ఏవైతే జనరల్ డే టు డే లైఫ్లో మనం యూజ్ చేస్తూ ఉంటామో అవన్నీ కూడా మనము ఈ ఎల్జీ WebOSలో అయితే యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక గూగుల్ టీవీ OS అంటే మీకు తెలిసిందే, ఫ్లెక్సిబుల్ 5.0 మీద రన్ అవుతూ ఉంది. ఇక రెండింటి యొక్క రిఫ్రెష్ రేట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఎల్జీ వచ్చేటప్పటికి 60 Hzకి సపోర్ట్ చేస్తుంది అండ్ కూకా వచ్చేటప్పటికి 120 Hzకి అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ పేరుకే నంబర్స్ ఎక్కువ కనిపిస్తున్నప్పటికీ రెండిట్లో కూడా పెద్ద పర్ఫార్మెన్స్ తేడా అయితే ఏం కనిపించదు, రెండు చాలా ఈక్వల్గానే ఉన్నాయి. ఇక వీటి యొక్క ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే కూకా వచ్చేటప్పటికి 2GB ర్యామ్ 32GB స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎల్జీ వచ్చేటప్పటికి 1.5GB ర్యామ్ 8GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ర్యామ్ పరంగా రోమ్ పరంగా మీకు తేడా కనిపించవచ్చు, బట్ స్పీడ్ విషయంలో మాత్రం మీకు ఏం పెద్ద తేడా అయితే కనిపించదు. లిటిల్ బిట్ ఇది 1.5GB అయినా ఇది 2GB అయినా కానీ ఎల్జీ లిటిల్ బిట్ కొంచెం మనకి ఫాస్ట్గా అయితే ఉంటుంది. బట్ స్టోరేజ్ విషయంలో మాత్రం ఇక్కడ మీకు 32GB అవుట్ ఆఫ్ ద బాక్స్ 24GB, ఇక్కడ మీకు 8GB అవుట్ ఆఫ్ ద బాక్స్ 6GB వస్తున్నప్పటికీ కూడా చాలా సరిపోతుంది ఇది మీకు. ఎందుకంటే ఇక్కడ మీకు లిమిటెడ్ సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ మీకు ఎక్స్టర్నల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి. సో ఇంతే తేడా, రిమైనింగ్ అంతా మీకు సేమ్ అయితే ఉంటుంది. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఏదైతే సౌండ్ ఉందో సౌండ్ అవుట్పుట్ గురించి. కాస్త ఫ్రెష్ అయ్యి మెల్లిగా కాదు ఫాస్ట్ నా కథలన్నీ గుండెలు పిండేసే కథలు సార్, అవి తెలుగులో తట్టుకు. సృష్టికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా
వచ్చేటప్పటికి మనకి కూకాలో 36 వాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లౌడ్నెస్ మాత్రం మీకు చాలా హెవీ అయితే ఉంటుందన్నమాట. లౌడ్నెస్ మాత్రం ఎలాంటి ఇష్యూ లేదు, చాలా హెవీగా వస్తుంది. ఇక క్వాలిటీ విషయానికి వస్తే మీకు అప్ టు 60-70% వరకు మీరు వాల్యూమ్ పెడుతున్నారంటే మాత్రం బాగుంటుంది. అంతకంటే ఎక్కువ పెడుతుంటే మాత్రం ఖచ్చితంగా డిస్ట్రాక్షన్ అయితే ఉంటుంది. ఇక ఎల్జీ ఏదైతే ఉందో ఇది మీకు 20 వాట్స్ అయితే వస్తుందన్నమాట. అండ్ ప్రీవియస్గా మనం సామ్సంగ్ మినీ ఎల్ఈడి టీవీ చేసాం కదా, దాంతో కంపేర్ చేస్తే బెటర్ అయితే ఉంది. అది మనకి 30 వాట్స్తో వస్తున్నప్పటికీ దానికంటే చాలా బెటర్ అయితే ఉంది. కానీ మీరు 90% పెట్టినా సరే మీకు ఆ వోకల్స్లో కానీ అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఏమి నోటీస్ చేయరు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఈ రెండింటి సపోర్ట్ సంగతి ఏంటి అని అంటే మీకు కూకాలో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, ఏఎల్ఎల్ఎం, విఆర్ఆర్, హెచ్ఎల్జీ ఇవన్నీ సపోర్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక ఎల్జీలో వచ్చేటప్పటికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది, హెచ్డిఆర్ సపోర్ట్ ఉంటుంది, ఏఎల్ఎల్ఎం సపోర్ట్ ఉంటుంది, విఆర్ఆర్ సపోర్ట్ ఉంటుంది, ఎంఈఎంసీ సపోర్ట్ కూడా ఉంటుంది. సో సపోర్ట్స్ పరంగా మాత్రం మీకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ మీరు ఒకవేళ గేమింగ్స్ ఆడుకోవాలి అనుకుంటే ఒక బేసిక్ లెవెల్, ఎంట్రీ లెవెల్ గేమింగ్ మాత్రం మీరు ఆడుకోగలరు. మరి టాప్ నాచ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ రెండు కూడా మీకు ఇవ్వలేవు. ఇక 4K అప్స్కేలింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మీకు కూకాలో ఉందో దీంట్లో వచ్చేటప్పటికి ఏ రీస్టోరేషన్ యూజ్ చేసి స్కిన్ని కొంచెం స్మూత్ చేస్తూ మీకు చూపిస్తూ ఉంటుంది. అండ్ ఎల్జీలో వచ్చేటప్పుడు మనకి ఆబ్వియస్లీ 4K అప్స్కేలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉందని చెప్పాలి. ఇక రెండిట్లో కూడా మనకి ఫ్రీ లైవ్ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డెడికేటెడ్గా ఎల్జీలో మనకి లైవ్ టీవీ ఛానల్స్ యాప్ అయితే ఉంటుంది. ఈ యాప్ని యూజ్ చేసుకొని అప్ టు మీరు 150+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. రీజనల్ లాంగ్వేజ్లో మాత్రం మీకు కొన్ని మాత్రమే అవైలబుల్ ఉంటాయి. రిమైనింగ్ అన్ని కూడా మీకు అదర్ లాంగ్వేజెస్లో ఉంటాయి. హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మరాఠీ, కన్నడ ఇలా అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంటాయి. దీంట్లో వచ్చేటప్పటికి శాటిలైట్ కనెక్షన్ అయితే ఉంటుంది. స్కాన్ చేసి అప్పటికప్పుడు మనము యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎల్జీలో వచ్చేటప్పటికి మనకి లాట్ ఆఫ్ ఏఐ సపోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఎంఎస్ కోపైలట్ సపోర్ట్ ఉంటుంది, జెమినీ ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది. దీంట్లో మనకి గూగుల్ జెమినీ ఇంటిగ్రేషన్ అయితే ఉంటుంది. ఇక ఈ రెండింటి యొక్క ప్రాసెసర్ల గురించి మాట్లాడుకున్నట్లయితే క్వాడ్ కోర్ A55 చిప్ అయితే మనకి కూకాలో కనిపిస్తూ ఉంటుంది. ఆల్ఫా 7 AI Gen 9కి సంబంధించినటువంటి ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎల్జీలో ప్రీవియస్ జనరేషన్లో మనం UA8200 కనుక చూసుకున్నట్లయితే Gen 8 ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి Gen 9 అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఈ రెండు రిమోట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎందుకు అనంటే సో ఈ రెండు రిమోట్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రీవియస్ జనరేషన్లో మీరు ఏవైతే రిమోట్స్ చూస్తూ ఉన్నారో సేమ్ అవే రిమోట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ మనం కూకా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇదే రిమోట్ మీకు చాలా టీవీల్లో కనిపిస్తూ ఉంటుంది. ఫిలిప్స్ కానీ, ఏసర్ కానీ, ఇప్పుడు ఈ కూకా కానీ ఇట్లా మీకు చాలా వాటిలో అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సేమ్ అదే రిమోట్ అయితే మీకు దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. గూగుల్ వాయిస్ అసిస్ట్ అయితే ఉంటుంది, గూగుల్ క్రోమ్కాస్ట్ సపోర్ట్ ఉంటుంది, యాపిల్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మీకు దీంట్లో కొన్ని ఓటీటీ యాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. హాట్ కీస్, నెట్ఫ్లిక్స్ కానీ, యూట్యూబ్ కానీ, ప్రైమ్ కానీ, అండ్ మీకు ఒక డెడికేటెడ్గా ఒక యాప్ కానీ లేదంటే మల్టిపుల్ యాప్స్ మీరు ఒక 4 యాప్స్ వరకు పెట్టుకోవడానికి ఒక కస్టమైజేషన్ కీ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ డైరెక్ట్ మ్యూట్ చేసుకోవచ్చు, వాయిస్ అసిస్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సోసగానే ఉంది, మరి హార్డ్ అయితే ఏం లేదు. ఇక నెక్స్ట్ మనం ఎల్జీ గురించి మాట్లాడుకోవాలంటే దీంట్లో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ లాస్ట్ ఇయర్ కూడా ఇదే, ఇప్పుడు కూడా ఇదే. దీంట్లో చాలా ఓల్డ్ జనరేషన్కి సంబంధించినటువంటి రిమోట్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీన్ని అప్గ్రేడ్ అయితే చేయలేదు. కానీ మనకి ఇక్కడ కలిసి వచ్చే అంశం ఏంటి అని అంటే మాత్రం మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఆ మ్యాజిక్ రిమోట్ని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఒక 2500 రూపీస్ నుంచి 3000 రూపీస్ వరకు మీరు ఎక్స్ట్రాగా అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం దీంట్లో లాట్ ఆఫ్ ఏఐ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ మీకు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. అవన్నీ నేను డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేస్తున్నాను. మీరు కావాలంటే వాటిని ఒకసారి చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. కాకపోతే దీంట్లో మీరు డైరెక్ట్గా వాయిస్ అసిస్ట్ యూజ్ చేయాలంటే యూజ్ చేయలేరు. మీకు వాయిస్ అసిస్ట్ మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే రెండు మార్గాలు. ఒకటి మీరు మ్యాజిక్ రిమోట్ పర్చేస్ చేయాలి. రెండోది వచ్చేటప్పటికి ఏదైతే ఎల్జీ యాప్ ఉందో, ఎల్జీ థింక్యూ యాప్, ఆ థింక్యూ యాప్ ద్వారా మీరు టీవీని అయితే కనెక్ట్ చేసుకొని దాని నుంచి మీరు వాయిస్ అసిస్ట్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఇన్పుట్ సోర్సెస్ చేంజ్ చేసుకోవడం కానీ, ఓటీటీ షిఫ్ట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఆపరేటింగ్ అయితే అక్కడి నుంచి చేసుకోవచ్చు అనమాట. బట్ దీంట్లో మాత్రం మీకు ఆ ఆప్షన్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయరు. కాకపోతే కొన్ని హాట్ కీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. నెట్ఫ్లిక్స్ కానీ, మూవీస్ అని, ప్రైమ్ అని, జియో హాట్స్టార్ అని కొన్ని హాట్ కీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక మ్యూట్ బటన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. చాలా హార్డ్గా ఉంటుంది రిమోట్ అయితే మాత్రం. ఇక క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే హార్డ్ ప్లాస్టిక్ చూసినప్పుడు మనకి అంత స్ట్రాంగ్ ఉన్నట్టు అయితే అనిపించదు, కానీ హార్డ్ ప్లాస్టిక్ ఖచ్చితంగా బాగానే ఉంటుందని చెప్పాలి. సో ఇవి ఈ రెండింటి యొక్క డీటెయిల్స్ అయితే. ఇక వీటి యొక్క వారంటీస్ ఎలా ఉన్నాయనంటే మాత్రం రెండు కూడా మీకు 1 ఇయర్ పాటు స్టాండర్డ్ వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. ఎల్జీ వచ్చేటప్పటికి మీకు 5 ఇయర్స్ ఓఎస్ అప్గ్రేడ్స్ అయితే ఇస్తామని చెప్తూ ఉంది. సో దానివల్ల మనకేంటి బెనిఫిట్ అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు మీకు ఎల్జీ వెబ్ వాయిస్కి సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక కొత్త టీవీ వాడుతున్న ఫీల్ అయితే మీకు అలాగే ఉంటుందన్నమాట. ఇక మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే పర్ఫార్మెన్స్, వైడర్ వ్యూయింగ్ యాంగిల్స్, బ్లాక్ లెవెల్స్, అలాగే మనకి ఎంఈఎంసీ కానివ్వండి, ఈ ఆడియో కానీ వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. సింపుల్గా మాట్లాడేస్తాను. ఫస్ట్ మనం పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే బ్రైట్గా అయితే మాత్రం కూకా మీకు కొంచెం బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ పరంగా మాత్రం ఎల్జీ అనేది బెటర్ అయితే ఉంటుంది. హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నో డౌట్ మీకు ఎల్జీ అనేది టాప్ నాచ్ అయితే ఉంది. ఇక బ్లాక్ లెవెల్స్ విషయానికి వస్తే కూకా అనేది
మీరు ఒక 10 వీడియోస్ ప్లే చేస్తున్నారంటే 7 టైమ్స్ ఆబ్వియస్లీ కూకా అనేది చాలా బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది బ్లాక్ క్లౌడ్స్ విషయంలో. ఇక వైడర్ వ్యూయింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే వైడర్ వ్యూయింగ్ యాంగిల్స్ మీకు ఇక్కడ ఐపీఎస్ ప్యానల్ కాబట్టి సైడ్ నుంచి చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. కూకాలో మీకు విఏ ప్యానల్తో వస్తుంది కాబట్టి బ్లాక్ క్లౌడ్స్ బాగున్నప్పటికీ వైడర్ వ్యూయింగ్ యాంగిల్స్లో కొంతవరకు మీరు ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు, ఎందుకంటే మీకు ఆ డ్రాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కొంచెం వైట్ లేయర్ వచ్చినా ఆ ఫీల్ అయితే మీకు కూకాలో కనిపిస్తూ ఉంటుంది. దీంట్లోకి వచ్చేటప్పటికి ఎల్జీలో ఏదో మనం పెయింట్ వేసిన ఫీల్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్స్ అన్ని పెయింట్ వేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అదొక్క మైనస్ అయితే ఉంది. అండ్ బ్లాక్స్ మాత్రం మీకు అంత కరెక్ట్గా మేనేజ్ చేయలేదు అని చెప్పాలి ఎల్జీ అయితే మాత్రం. ప్రీవియస్ జనరేషన్ UA8200 ఉంది కదా, అదే మనకి ఇంకా బెటర్గా అయితే పర్ఫామ్ చేసింది దీంతో కంపేర్ చేస్తే. ఇక మనం వీటి యొక్క ఆడియో క్వాలిటీస్ గురించి మాట్లాడుకోవాలంటే నో డౌట్ ఆడియో క్వాలిటీ మీకు ఎల్జీ అనేది చాలా బెటర్ అయితే ఉంటుంది. లౌడ్నెస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు కూకా అనేది లౌడ్నెస్ విషయంలో బాగుంటుందని చెప్పాలి. సో గైస్, ఇది ఈ టీవీకి సంబంధించినటువంటి 2 కంపారిజన్ అయితే. ఇక ఈ రెండింటిని నేను డెడికేటెడ్గా ఒక వీడియో చూడాలనుకుంటున్నాను అంటే వీటికి సంబంధించినటువంటి రివ్యూ వీడియోస్ మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్నాను. మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ వీటికి సంబంధించినటువంటి సైజెస్ అవైలబిలిటీ కనుక చూసుకున్నట్లయితే మీకు కూకా ఏదైతే ఉందో ఇది ఎంట్రీ లెవెల్లో వస్తున్నటువంటి బడ్జెట్ మినీ ఎల్ఈడి టీవీ 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్ అవైలబుల్ అయితే ఉన్నాయి. దీంట్లో మీకు 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55, 65, 75 అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక కూకా ప్రైజెస్ కనుక చూసుకున్నట్లయితే మనము ఇప్పుడు నేను ఏవైతే ప్రైజెస్ చెప్తున్నానో ఈ ప్రైజెస్ అన్నీ కూడా మీకు వితౌట్ కార్డ్ ఆఫర్ కాదు, విత్ కార్డ్ ఆఫర్ యూజ్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఆఫర్స్ అనమాట. ఈ ప్రైజెస్ అన్నీ ఎప్పటికప్పుడు చేంజ్ అయితే అయిపోతూ ఉంటాయి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు సేల్స్ టైమింగ్లో ఒకలా ఉంటుంది, ఇప్పుడు ఒకలా ఉంటుంది, సేల్స్ అయిపోయిన తర్వాత ఒకలా ఉంటుంది. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న ప్రైజెస్ మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. సేల్స్ టైంలో ఆబ్వియస్లీ కొంతవరకు ప్రైస్ అనేది మీకు డ్రాప్ అయితే ఉంటుంది. ఇక 55 ఇంచెస్ మీరు కూకా కనుక తీసుకోవాలి అనుకుంటే 30,500 రూపీస్కి వస్తుంది. 65 వచ్చేటప్పటికి 40,900 రూపీస్కి వస్తుంది. 75, 65,000 రూపీస్కి అయితే వస్తుంది. మీరు ఒకవేళ ఎల్జీ కనుక తీసుకోవాలనుకుంటే 43 ఇంచెస్ మీకు 28,200 రూపీస్కి వస్తుంది. 50 ఇంచెస్ తీసుకోవాలనుకుంటే 39,100 రూపీస్కి వస్తుంది. 55 ఇంచెస్ తీసుకోవాలనుకుంటే 40,100 రూపీస్కి వస్తుంది. 50 ఇంచెస్కి 55 ఇంచెస్కి మధ్యలో 200 రూపీస్ ప్రైస్ తేడా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ 55 ఇంచెస్కి వెళ్ళండి. 65 ఇంచెస్ వచ్చేటప్పటికి 64,700 రూపీస్ అయితే ఉంటుంది. 75 ఇంచెస్ వచ్చేటప్పటికి మీకు అండర్ 1 lakh రూపీస్ బడ్జెట్లో అయితే వస్తుంది అనమాట. ఇవి వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రైస్ డీకోడ్స్ అయితే. అండ్ ఈ టీవీస్ కనుక మీరు ఒకవేళ నా దగ్గర నుంచి పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం వీటిని నేను సేల్ చేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, మొబైల్ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి అయితే వీటిని సేల్ చేస్తాను. ఇది కన్నా మన దగ్గర ఫాక్స్కే మినీ ఎల్ఈడి కూడా ఉంది, దాన్ని కూడా నేను సేల్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే నాకు కాల్ చేయండి. ఫాక్స్కే మినీ ఎల్ఈడి 55 అయితే 25,000 రూపీస్కి సేల్ చేస్తాను. కూకా వచ్చేటప్పటికి 26,000 రూపీస్కి అయితే సేల్ చేస్తాను. అన్నిటికీ బిల్స్, వారంటీస్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ దీని ప్రైస్ అయితే మనము మాట్లాడుకుందాము, ప్రైస్ ఎంత ఉందో దాన్ని బట్టి చూసుకొని మాట్లాడుకుందాము. అండ్ నేను ఎప్పటికప్పుడు మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క QR కోడ్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, దాన్ని మీరు స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. అది రిఫ్రిజిరేటర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, అది ఏదైనా సరే, ల్యాప్టాప్ కానీ, సౌండ్ బార్ కానీ, టీవీ కానీ, ఏదైనా నేను అక్కడ మంచి డీల్స్ వస్తే పోస్ట్ చేస్తాను. అది నేను వీడియో చేసి పెట్టేలోపు అది ఎక్స్పైర్ అయినా అవుతుంది లేదా అవుట్ ఆఫ్ స్టాక్ అన్నా వెళ్తుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా దాన్ని పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం వెంటనే మీరు టెలిగ్రామ్ ఛానల్ యాక్టివ్గా ఉంటే మీకు మంచి తక్కువ ధరకు అయితే వస్తాయన్నమాట. అట్లీస్ట్ సేల్స్ టైంలో యాక్టివ్గా ఉండండి, మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మనం ఏదైనా పాయింట్స్ మిస్ అయ్యామో అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే ఇవ్వండి. ఎందుకు నచ్చలేదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాము. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ అయితే ఎన్హాన్స్ చేయండి. వీడియో కొంచెం ఫాస్ట్గానే చెప్పాను. ఎందుకు చెప్పాను అని అంటే వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అదంతా కూడా నేను చెప్తూ వెళ్ళిపోతే 20 minutes అబోవ్ వీడియో అయితే వెళ్ళిపోతుంది. అందుకే వీడియోని కొంచెం ఫాస్ట్గా అయితే చేశాను అనమాట. ఎవరికైనా చూడాలి అనుకుంటే కొంచెం స్లో చేసుకుని చూసుకోండి. ఐ హోప్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.